अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। చూడండి, మనం అష్టాధ్యాయ క్రమంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము। అందులో నిన్న మనము 57వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము। ఈరోజు 58వ సూత్రం గమనించండి। నేను చెప్పిన పాఠంలో వరకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అంశరామః। చూడండి, సూత్రం వచ్చేసి క్రియో ద్వితీయ తృతీయ శంభాభ క్రియో ద్వితీయ తృతీయ క్రియో ద్వితీయ తృతీయ శంభబీజాత్ క్రిశౌ ఇది మన సూత్రము। క్రియో ద్వితీయ తృతీయ శంభబీజాత్ క్రిశౌ। పదవి భాగం వచ్చేసి క్రియ షష్ఠి విభక్తి ఏకవచనం, ద్వితీయ తృతీయ శంభబీజాత్ పంచమి విభక్తి ఏకవచనం, కృశౌ సప్తమి విభక్తి ఏకవచనం। ఈ రకంగా పదవి భాగం చూసాం మనం। సమాసం వచ్చేసి ద్వితీయశ్చ తృతీయశ్చ శంభశ్చ బీజశ్చ ఇది బీజం। ఇది ద్వితీయ తృతీయ శంభబీజం అలా వస్తుంది। ఇదే సమాసం అంటే సమాహార ద్వంద్వ సమాసం। అనువృత్తి వచ్చేసి డాచ్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ। అర్థః ద్వితీయ తృతీయ శంభబీజ ఇత్యేతేభ్యः శబ్దేభ్యः క్రియో యోగే కృశౌ అభిధేయాయాం డాచ్ ప్రత్యయో భవతి। ద్వితీయ తృతీయ శంభబీజ ఇత్యేతేభ్యः శబ్దేభ్యः క్రియో యోగే కృశౌ అభిధేయాయాం డాచ్ ప్రత్యయో భవతి, డాచ్ ప్రత్యయం వస్తుంది। సో ఇక్కడ ద్వితీయ ప్రాతిపదికం, ద్వితీయ కానీ తృతీయ శంభ బీజ ఈ 4 శబ్దాలు మనకి ఈ 4 ప్రాతిపదికముల చేత క్రీ ధాతు యొక్క యోగంలో, అక్కడే క్రీ భూ అస్థి యోగంలో అని చెప్పుకునేవాళ్ళు। ఇక్కడేం ధాతు అంటే సూత్రంలో నిర్ధారించబడినమాట క్రీ ధాతు। క్రీ ధాతు యొక్క యోగంలో కృశౌ అభిధేయ అంటే కృషి అర్థం అభిధేయాత్మకంగా ఉన్నట్లయితే, గమ్యమానంగా ఉన్నట్లయితే అప్పుడు డాచ్ ప్రత్యయం వస్తుంది। ఏమొస్తుంది? డాచ్ ప్రత్యయం వస్తుంది। పై నుంచి అనువృత్తి వస్తుంది, ఇక్కడ డాచ్ ప్రత్యయం వస్తుంది। ఇది ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నామాట। ఉదాహరణ కూడా ద్వితీయ కరోతి, తృతీయ కరోతి, శంభ కరోతి,
బీజా కరోతి అని డాస్ ప్రత్యయం వచ్చినప్పుడు దీర్ఘం వచ్చింది. ద్వితీయ అనే ప్రాతిపదికం చేత ఇది ద్వితీయ అనే అకారాంతం, తృతీయ అకారాంతం. అకారాంత ప్రాతిపదికం చేత ఇది విషయార్థం గమ్యమానంగా ఉంది కాబట్టి క్రీ ధాతు యొక్క యోగం కాబట్టి ఆ సూత్రానుసారంగా అన్ని నియమాలు ఇక్కడ వర్తిస్తున్నాయి కాబట్టి సూత్రంలో ఉండే నియమం వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ డాస్ ప్రతిని తెచ్చుకున్నాం. అందుకే ద్వితీయ అనే ప్రాతిపదికం చేత డాస్ తెచ్చుకుంటాం. డాస్ కనుమంది లోపం చేస్తే ఆ మిగులుతుంది. తర్వాత సవర్ణ దీర్ఘ సంధి చేసుకొని ఎస్ఏ లోపం అవుతుంది. ఇక్కడ ఎస్ఏ లోపం అవుతుంది. దానికి మళ్ళీ అస్పత్యం కాబట్టి ఎస్ఏ టీ భాగం లోపం అవుతుంది అన్నమాట. టీ భాగం లోపం అవుతుంది. దానికి పక్కన ఆ కలిపితే ద్వితీయ అనే రూపం వస్తుంది. మళ్ళా సూప్రత్యం తెచ్చుకుంటాము. ఆ సూప్రత్యం లోపం చేసుకుంటాం. అలాగే తృతీయ శబ్దం ఏ విధంగా సిద్ధిస్తుంది అన్నమాట. ఇక్కడ 2 సార్లు కరోతి అంటే ద్వితీయ కరోతి, కిం కరోతి హల్ చలాత హై, అది మనం అధ్యయనం చేసుకున్నాం. 2 సార్లు హల్ అంటే దుక్కి దున్నుతున్నాడు అంటే హలము చేత, హల్ నాగలి చేత దుక్కి దున్నుతున్నాడు. వాటికి ద్వితీయ కరోతి. అలాగే తృతీయ కరోతి 3 సార్లు దుక్కి దున్నుతున్నాడు. శంభా కరోతి, ఇక్కడ కూడా శంభా అనేది శబ్దాన్ని కూడా అదే అర్థం ఇచ్చేది. ఇక్కడ దూసరి బార్ హల్ చలాత అంటే మళ్ళీ 2 శంభా కరోతి అంటే ఒకసారి దుక్కి దున్నిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ రిపీట్ దాన్ని మళ్ళీ దున్నుతాం అనమాట, మళ్ళీ రిపీట్ దున్నేస్తాం అనమాట. అలా 2వసారి దున్నేటువంటి సందర్భాన్ని ఇక్కడ శంభా శబ్దంతో ప్రస్తావించబడింది. అందుకే శంభా కరోతి అంటే 2వసారి మళ్ళీ దున్నుతున్నాడు. బీజా కరోతి 2వసారి దుక్కి దున్నిన తర్వాత అప్పుడు బీజా కరోతి, అక్కడ విత్తనాలు నాటుతున్నామట. అంటే బీజాలు నాటుతూ దుక్కి దున్నుతామంట. అంటే కొన్ని ముందు బీజాలు నాటుకుంటూ వెళ్తూ దాన్ని మళ్ళీ మూత వేసుకుంటూ వెళ్తాడు. అంటే అలాగా ముందు ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది, దాని తర్వాత దాన్ని కప్పుకుంటూ వస్తుంటాడు. అలా ఆ రకంగా బీజాలు నాటి దుక్కి దున్నుతున్నాడు. అలాగే బీజాకృతి చెప్పి మనం ఈ రకంగా ఉదాహరణ చూసాము. శంభాకృతి బీజాకృతి. ద్వితీయ అనే ప్రాతిపదిక దాస్ ప్రత్యయం వచ్చింది. అనుబంధం లోపం వచ్చి ఆ మిగిలింది. ఈ భాగం లోపం చేసుకున్నామని చెప్పాను. ద్వితీయ కరోతి కరెక్ట్. సు వచ్చిన తర్వాత దానికి లోపం చేసుకుంటామంట. అస్తు. ఇదేంటి అవ్యయ సంజ్ఞ అని కూడా చెప్తున్నారు ఏంటండి? ద్వితీయ ఇప్పుడు ఇలా డాచ్ ప్రత్యయంతో వచ్చిన శబ్దాలు అవ్యయ సంజ్ఞకము అవ్యయ సంజ్ఞకాలుగా ఉంటాయి అని చెప్తున్నారండి. అదే తదితశ్చ అసలు విభక్తి ప్రకారంగా అసలునా తదితర విభక్తి కాబట్టి మనం అవ్యయ సంజ్ఞ పెట్టుకుంటాము. అంటే డాట్స్ ఇవన్నీ ప్రత్యయాన్ని ఒక అధికరణం ఉంది మనకు తెలుసు, దాంట్లో అవ్యయ సంజ్ఞ వస్తుంది కాబట్టి అవ్యయ డాట్ సుప ప్రకారంగా సుప్లుక్ అవుతున్నాం. సుప్లుక్ అవుతుంది. ఇది డాట్స్ ప్రత్యాంతం, ఇది అవ్యయ సంజ్ఞ పేరు పెట్టబడుతుంది. అవ్యయ డాట్స్ ప్రత్యాంత అవ్యయ సంజ్ఞ అవుతుంది. అంటే దీనికి మొదలు ఊర్యాదిచ్ విడాచ్ అనే సూత్రం చేత నిపాతము మరియు గతి 2 సంజ్ఞలు ఉన్నాయి అని చెప్తున్నాం. డాట్స్ ప్రత్యాంతం, ఇక డాట్స్ ప్రత్యాంతం కాబట్టి దానికి అదే ప్రకారంగా ఉందండి. నిపాత సంజ్ఞ, నిపాతానికి అవ్యయ సంజ్ఞ కూడా వస్తున్నాం. అవ్యయ సంజ్ఞ ఉంది సామాన్యంగా స్వరాది నిపాతం, నిపాతకి అవ్యయ సంజ్ఞ కూడా ఉంది కాబట్టి అవ్యయ డాట్స్ ప్రకారంగా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనకు తద్దిశ్చ అసలు విభక్తి ప్రకారం కాకుండా ద్వితీయ డాట్స్ ఈ సూత్రం ప్రకారం మనం తీసుకోవాలి. 1,4,61. అచ్చా, సూత్ర సంఖ్యనా? స్వరాది నిపాతన అవ్యయం అని గతి సంజ్ఞ నిపాత సంజ్ఞ వచ్చింది కాబట్టి
స్వరాది నిపాతం అవ్యయం అన్నది దాంతో అవ్యయ సంజ్ఞ. అవ్యయ సంజ్ఞ. జీ ఈ రెండు సూత్రాలు. అస్తు నిపాల్సింది సురాది సురాదిగణుడు కూడా నిపాల్సింది అవ్యయ సంజ్ఞ వచ్చేసి పాతం అవ్యయం. అస్తు ఓకే అండి. టీబాన్ లోపల తీసుకుందా వచ్చేసూకి ఊరియా చియా చష్ట ప్రకారంగా అవిసంజ ఉంది కాబట్టి అవ్యా దాప్సుప ప్రకారంగా సుప్లుక్ చేసుకుంటాం. సూప్లోకి చేసుకో. అస్తుతికి రూపసిద్ధి సామాన్యంగా నెక్స్ట్ చూడండి. క్రియాకి అనువృత్తి మళ్ళీ 67 సూత్రం వరకు వస్తుందంట. పురుషోకి అనువృత్తి 59 సూత్రం వరకు వస్తుంది, కింద వరకు వస్తుంది. మహోదయ, ఇక్కడ ద్వితీయ కరోతి అనేది బాగానే వచ్చింది, రూపసిద్ధి చేశాము. ఈ రైతులు అనే వాళ్ళు దున్నటము 2-3 సార్లు దున్నుతారు, మళ్ళీ కలుపు తీయటం 2-3 సార్లు కలుపు తీస్తారు, ఫెర్టిలైజర్ 2-3 సార్లు ఇస్తారు, పెస్టిసైడ్ 2-3 సార్లు ఇస్తారు. మరి ఇక్కడ మనం ఏది అనేది అక్కడ స్పెసిఫిక్ గా చెప్పాలి కదండి. అది ఎలా వస్తుంది? అది క్రియాపదం కూడా పెట్టుకోవాలి కదా. ద్వితీయ కేవలం ఇక్కడ దాని అర్థం చెప్పు, దానికి ఇంకో సూత్రాలు ఉంటాయంట. ఇక్కడ కేవలం ఈ శబ్దంలో ద్వితీయ శబ్దం వచ్చింది, ఆ శంభ శబ్దం వచ్చి బే శబ్దం వచ్చింది. దున్నటము ఒకసారి 2 సార్లు దున్నుతాము, 3 సార్లు దున్నేస్తాము. దున్నిన తర్వాత మనం విత్తనం నాటుకుంటూ మనం దున్నేస్తాము. ఓకేనా? సో ఇది సామాన్యంగా మనకి ఇక్కడ పోయి సిద్ధాంతం చెప్పడం లేదు, ఆ శబ్దం యొక్క స్వరూపం చెప్పుకుంటున్నాం అంట. అక్కడ ఎలా తెలుస్తుందంటే ప్రయోగాన్ని బట్టి. ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తానండి. 2 సార్లు దున్నాడు, 3 సార్లు కలుపు తీశాడు, 4 సార్లు ఫెర్టిలైజర్ ఇచ్చాడు, 5 సార్లు పెస్టిసైడ్ వేశాడు అని 4 చెప్పుకోవాలనుకోండి వరుసనే. అప్పుడు ఎలా చెప్పాలి వాక్యాలు? చెప్పడానికి లేదు. ఇక్కడ ఓన్లీ ద్వితీయ తృతీయ శబ్దాలు మాత్రం చెప్పని, ద్వితీయ తృతీయ శబ్దాలు మాత్రం 3-4 శబ్దాలు చెప్పడానికి లేదు. 2, 3 అంతవరకే. ద్వితీయ తృతీయ శబ్దం ఉండాలి, శంభ శబ్దం ఉండాలి, ఈ శబ్దం ఉంటేనే దాత్పత్తిని తీసుకొస్తా అంటారు. ఓహోహో, ఇక్కడ అలా సరే అన్న. అవును, ఇక్కడ మరి ఇది ఇచ్చారు కదండి, శంభ అంటే దుక్కి దున్నటం అన్నారు కదా, బీజ 2గా ఇచ్చింది క్రియలు. శంభ అనేది దుక్కి దున్నటం కాదు కదా తాత్పర్యము. శంభ అనేది 2సారి అనేది ఇప్పుడు మనము తీసుకుంటాం. ఆ శబ్దానికి దున్నడం అంటే అది 2సారి ఉంటేనే రిపీట్గా చేస్తున్నాం అన్నమాట. అంటే దున్నటం వరకే. అది దుక్కి దున్నటం కాదు, 2సారి అర్థం వస్తుంది. ద్వితీయ చెప్తున్నా అంటే ఇది విశేషంగా వస్తుందా ఏంటి శంభ అనేది? ద్వితీయ అంటే దున్నటము, శంభ అంటే దున్నటము. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం దాన్ని ఒక డైరెక్షన్ లో దున్నామనుకోండి, ఇంకో డైరెక్షన్ లో. అవును, జనరల్ గా రైతులు అలాగే చేస్తారు. ఒకసారి ఒక డైరెక్షన్, ఇంకోసారి దానికి ఆపోజిట్ డైరెక్షన్. ఇంకొక డైరెక్షన్ లో దున్నేదాన్ని శంభం అంటారంట, ఆపోజిట్ డైరెక్షన్. బీజం విత్తనం వేస్తూ మళ్ళీ ఒకటి పైన వెనకబడి దుక్కి దున్నుతూ వస్తామన్నమాట, మూసుకుంటూ వస్తుంటాం. విత్తనం వేయటం ఒకేసారి అయిపోతుంది, దాని మూల్టింగ్ కూడా ఒకేసారి అయిపోతుందండి. అలా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి, పరికరాలు ఉన్నాయి కదా, అలా చేస్తూ ఉంటాం. అందుకనే దాన్ని బీజాత్కౌట్ అని చెప్పి ఈ రకం చెప్పుకున్నామట. అలాగండి, అర్థమైంది. ఇక్కడ ప్రాథమిక నుండి మనం తీసుకుంటాం. ఓకే అండి. సంఖ్యాయాశ్చ ఏంటండి? కృషం అని ఇచ్చారు కదండి సూత్రంలో. కృష్ణార్థం గమ్యమానం ఉన్నప్పుడు మనం ఆ సందర్భంలో తీసుకోవాలి. సంఖ్యాయాశ్చ గుణాంతాయాః. సంఖ్యాయాః పంచమీ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం, గుణాంతాయాః పంచమీ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి గుణశబ్దో అంతే సమీపే. అంతే అంటే సమీప, అంత శబ్దం ఒకసారి అంతిమం అని కాకుండా సమీపార్థం కూడా వస్తుంది అన్నమాట. గుణశబ్దో అంతే లేదా సమీపే యస్యాః సా సంఖ్యా గుణాంతాః. ఇది బహుది సమాసం. గుణశబ్దం అంతిమంలో ఉందంటే సమీపంగా ఉంది అర్థం. యస్యాః అంటే ఏ శబ్దానికైతే.
సా సంఖ్య ఏ సంఖ్యావాచ శబ్దానికి అయితే సా సంఖ్య గుణాంత అంటామంట, గుణాంత సంఖ్య అంటామంట. ఇది బహువిధి సమాసంగా చెప్పుకున్నాం. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అనువృత్తి పదాలు చూసినట్లయితే కురువ్యః, కురుషౌ, డాచ్, తద్దితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః గుణాంతాయాః సంఖ్యాయాః క్రియో యోగే డాచ్ ప్రత్యయో భవతి కురుషౌ వాచ్యే. గుణాంతాయాః సంఖ్య, గుణాంత సంఖ్యావాచి ప్రాతిపదికం చేత క్రియోయోగి అంటే క్రియు ధాతు యొక్క యోగంలో డాచ్ ప్రత్యయం వస్తుంది. కృషౌ వాచ్య, కృషి వాచ్యం అవిధేయాత్మకం ఉన్నప్పుడు మాత్రమే. కాకపోతే అక్కడేంటి పైన విశేషం ద్వితీయ తృతీయ శంభ బీజ అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నా అంటే అవి గుణాంత సంఖ్యావాచి ప్రాతిపదికం అంటారు. గుణశబ్దం అంతిమంలో ఉన్నటువంటి, అంతిమ గుణశబ్దం సమీపంగా ఉంది ఏ సంఖ్యావాచి శబ్దానికి అలాంటి అర్థం. గుణశబ్ద అంతు వాలి అంటే ఇక సమీప అర్థ వాలి. గుణశబ్దం అంతిమంలో ఉంది సంఖ్యావాచి ప్రాతిపదికానికి అయితే అటు ప్రాతిపదికం తీసుకుంటాం. అటు ప్రాతిపదికం చేత మనకు క్రియ ధాతు యొక్క యోగం ఉన్నట్లయితే మనకు కృషి అవిధేయాత్మకం ఉంది కాబట్టి డాచ్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అందుకే ద్విగుణా కరోతి, 2 సార్లు దుక్కి దున్నుతున్నాడు. ద్విగుణా కరోతి. గుణాంతాయాః గుణశబ్ద అంతిమంలో ఉంది. ఇక్కడ ద్విగుణ అనేది గుణశబ్ద అంతిమంలో ఉంది కదా. ఏ శబ్దానికి అంతిమంలో ఉంది అంటే ద్విశబ్దానికి అంతిమంలో ఉంది అంటే సమీపంగా, అంటే అంతిమం కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఒకవేళ సమీపే యస్యాహ్ అని చెప్పినట్టు దానికి సమీపంగా ఉంది సందర్భాన్ని బట్టి. ఇక్కడైతే మనకు సమీపం దగ్గరలో ఉన్నాయి అంటే దానికి దగ్గరలో ఉంది ద్విశబ్దం ఉందన్నమాట. అంటే గుణ శబ్దానికి సమీపంగా అంటే దగ్గరగా. దాన్ని ఇక్కడ మనకు అంతిమ శబ్దం కింద చెప్తున్నాను. అది వివక్షను బట్టి అర్థం చెప్పుకుంటాం. ఫస్ట్ మొత్తం గుణశబ్దం అంతిమంలో ఉంది కాబట్టి ద్విగుణాలో గుణశబ్దం అంతిమంలో ఉండే ప్రాతిపదికం గుణాంత ప్రాతిపదికం కాబట్టి అంటే గుణాంతాయాః సంఖ్య, గుణ శబ్దం అంతిమంలో ఉండే సంఖ్యావాచి ప్రాతిపదికం చేత కుని యొక్క యోగం ఉంది కాబట్టి డాచ్ ప్రత్యయం వచ్చింది. అది కృషి అర్థం గమ్యమానంగా ఉండాలి. అలాంటి అర్థం ఉంది ఇక్కడ విద్యమానంగా ఉంది కాబట్టి మనం డాచ్ ప్రత్యయం తెచ్చుకున్నాం. అందుకే సమయ కరోతి ద్విగుణా కరోతి అని చెప్పి మనం ఇక్కడ ఉదాహరణ తీసుకున్నాం. సో ద్విగుణ శబ్దం చేత మనం డాచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. డాచ్ కనుమలు ఆ మిగులుతుంది. మళ్ళీ టీ లోపం చేసుకుంటాం. ద్విగుణ్ ఆ కలిపితే ద్విగుణ. ఇక్కడ మనకు సుకి అవేసంజ ఉంది కాబట్టి సుకి అవ్యా దాప్ సుపా ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. ఇక్కడ కూడా డాచ్ ప్రత్యాంతం కాబట్టి మనకు అవ్యసంజ వస్తుంది కాబట్టి అవ్యా దాప్ సుపా ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. అస్తు. సో త్రిగుణ శబ్దం కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. త్రిగుణ కరోతి అని చెప్పి. అస్తు. నెక్స్ట్ చూడండి, సంఖ్యావాచి అంతిమంలో ఉన్నది గుణశబ్ద అంతిమంలో సంఖ్యావాచి ప్రాతిపదికం ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా ఈ డాచ్ ప్రత్యయం వస్తుంది. అది మనం గమనించాలి. మహోదయ, ఇక్కడ ద్విగుణ త్రిగుణకి లిమిట్ చేయటం లేదుగా. ఇక్కడ చతుర్గుణ పంచగుణ కూడా చెప్పుకోవచ్చుగా ఈ సూత్రం ప్రకారం. ఇక్కడ చెప్పుకోవచ్చు అండి. అదే ఇక్కడ ఏమి అనువృత్తిలో కూడా రాలేదు కాబట్టి ఏం తీసుకున్నా ఇక్కడ సంఖ్యావాచి ఉండాలి, గుణాంతమే ఉండాలి అంతే. గుణశబ్ద అంతిమ ఉండే త్రిగుణ పంచగుణ ఇక్కడ బంధించలేదు. ఇక్కడ గుణాంత శబ్దం అనివార్యము, సంఖ్య ఏదైనా కావచ్చు, ఇక్కడ కట్టిపడేది. ఓకే, ధన్యవాదాలు. సమయాచ్చ యాపనాయాం, సమయాత్ పంచమీ విభక్తి ఏకవచనం చ అవ్యపదం, యాపనాయాం సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ప్రియ డాచ్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః సూత్రంలోనే ఉన్న పదం యొక్క అర్థం కూడా యాపనాయాం గమ్యమానాయాం సమయ శబ్దాత్. యాపనార్థం గమ్యమానంగా ఉన్నట్లయితే యాపనాయాం గమ్యమానాయాం సమయ శబ్దాత్ క్రియో యోగే డాచ్ ప్రత్యయో భవతి. క్రియో యోగంలో క్రియ యొక్క యోగంలో డాచ్ ప్రత్యయం వస్తుంది. యాపనాయాం గమ్యమానాయం, యాపన గమ్యమానంగా ఉన్నట్లయితే సమయ శబ్దాత్ యాపనాది గమ్యమానంగా ఉన్నట్లయితే సమయ శబ్దం చేత సమయ ప్రాతిపదికం చేత క్రియ యోగంలో డాచ్ ప్రత్యయం వస్తుంది.
క్రియ శబ్దం యొక్క యోగం ఏమొస్తుంది? డాచ్ ప్రత్యయం వస్తుంది. చూడండి, అర్థం విశేషం ఇక్కడ మనకు మారుతూ ఉంది. డాచ్ ప్రత్యయమే, కానీ అక్కడేమో గుణాంత సంఖ్యావాచి ప్రాతిపదికము, అక్కడేమో ద్వితీయ తృతీయ శంభ బీజ ప్రాతిపదికం తీసుకున్నాము. ఇక్కడేమో యాపనాయాం గమ్యమానంగా ఉన్నట్లయితే అక్కడ సమయ ప్రాతిపదికం చేత కూడా డాచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే సమయాకరతే, సమయానుగుణంగా చేస్తాడు, సమయానుగుణంగా చేయాలి. ఇది అత్యంత అనివార్యం. ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు సమయం చేసి చాలా అనివార్యం అండి. సమయాలు తప్పితే అది మనకు అది ఎక్కడో కూడా అన్ని దూరం చేస్తున్నాం అన్నమాట. అత్యంత అనివార్యం ఉంటుంది. కానీ మనం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు, అంటే ఒక పని మొదలు పెట్టినప్పుడు ఏదైనా కానీ అవి సమయానుగుణంగా ఉండాలి. సమయానుగుణంగా ఉన్నప్పుడు అన్ని సహకరిస్తామంట. అంటే పనులు నీకు శీఘ్రంగా త్వరితంగా సిద్ధింపజేసుకోగలుగుతావు. ఆ శక్తి సామర్థ్యం వస్తున్నామట. అంటే సమయానుగుణంగా చేసిన వ్యక్తికి దాదాపుగా మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, మహాన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమయపాలన చాలా ఇదిగా ఉంటున్నామట. అంటే సమయానికి ఆ శక్తి, ఆ బలం వచ్చేస్తుంది. అంటే గుణవత్త కూడా వస్తుంది. అన్ని శక్తివంతంగా ఆ వ్యక్తికి ఇదిగా ఉంటాడు అన్నమాట. కాబట్టి సమయానుకూలంగా చేసే పనులు ఏవైనా కూడా అవి ప్రారంభంలో మనకు ఎలా ఉంటాయంటే మనకు గతి అనేది ఉన్నతిని కనిపించినట్టుగానే ఉంటుంది. అంటే ఒక ఎదుగుదల, ఒక మొక్కకైనా ఒక పసివాడైనా ఎదుగుదల మనకు కనిపిస్తుందా? అలాగే ఉంటుంది. కానీ దానికి ప్రతి రోజు కూడా దానికి ఒక మార్పు ఉంటుంది. ప్రతి రోజుకి కూడా ఒక గణన ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది, ఒక సత్తా ఉంటుంది అన్నమాట. మార్పుకి గతికి ఒక నిమిత్తత అనేది ఉంటుంది అన్నమాట. అస్తు సమయాకరోతి, మొత్తానికి సమయానికి చేస్తున్నాడు. యాపన అంటే బితాన గమ్యమాన్ హో, ఈ సమయానికి వ్యతీతం చేస్తున్నాడు. ఇలాంటి అర్థం గమ్యమానంగా ఉన్నట్లయితే సమయ శబ్దం నుంచి డాచ్ ప్రత్యయం వస్తుంది. క్రియ యోగంలో సమయాకరోతి. ఇక్కడ మనకు మన సమయం కాటదాహ అంటే సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడు, లేదా ఇంకో నిందార్థం తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట. అక్కడ నేను చెప్పే సందర్భం అంటే అనుకోకుండా గుర్తొచ్చి చెప్పాను. ఏ పని సమయానికి చేసేటువంటి పనిలో గుణవత్త ఉంటుంది, శక్తి వస్తుంది. సమయ బితారహ హై, సమయ యాపనం కాదు, యాపన అర్థంలో సమయం చేస్తున్నా, సమయాన్ని యాపన చేస్తున్నాం. ఇక్కడ సమయ ప్రాతిపదిక నుంచి డాచ్ ప్రత్యయం అనేది ఏదైతే వచ్చిందో సమయా కరోతి అంటే సమయానుగుణంగా చేస్తున్నాం కాకుండా సమయా కరోతి, డాచ్ ప్రత్యయం చూడగానే సమయా కరోతి సమయ యాపన చేస్తున్నాయని అర్థమే రావాలి ఇక్కడ. ఇప్పుడు సామాన్యంగా ఏమొస్తుందంటే మనకు సమయా కరోతి సమయానుగుణంగా కార్యం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు అర్థం వస్తున్నాడు. ఇప్పుడు సామాన్యంగా స్థూలార్థం మనకి ఈ సూత్రము యాపనాయం అర్థం సూత్రం మనకి అష్టాధ్యాయ సూత్రం మనకు స్మరణ లేకపోతే ఏమవుతుంది? సమయాకరితే సమయానుగుణంగా పనిచేస్తున్న అర్థం తీసుకుంటాం. అని ఇక్కడే ఉంది సమయాకరోతి అంటే డాచ్ ప్రత్యయం యాపనాయం అర్థం, సమయం కాదు, సమయాన్ని కాలక్షేపం చేస్తున్న అర్థంలో ఇక్కడ శబ్దం ఇవ్వబడింది, శబ్ద స్వరూపం తీసుకోబడింది. బట్ అందుకే వ్యాకరణం యొక్క స్వరూపం తెలిసిన తర్వాత మనకు సాహిత్యంలో ఎప్పుడు ఏ సందర్భంలో ఏ శబ్దం ప్రకృతి ఏంటి తెలుసుకొని మనం దానికి అనుగుణంగా అర్థం చెప్పగలుగుతాం అంట. అప్పుడు అది సిద్ధాంతానికి అనుకూలంగా ఉంటున్నామంట. అస్తు. కాబట్టి ఇవన్నీ మనకు ప్రకృతి ప్రత్యయాన్ని బట్టి మనకు ఈ శబ్దం యొక్క అర్థం ఏ అర్థంలో ఉంది, ఏ అర్థం చేసుకోవాలి, అది నిశ్చయార్థాన్ని మనకు బోధిస్తున్నాం అంట. 2000 ధాతులన్నీ కూడా. ఆచార్య యాపయతి అంటే అతిక్రమిస్తున్నాడు అని కూడా వస్తుందండి. ఏంటండి యాపయతి అంటే సమయాన్ని అతిక్రమిస్తున్నాడు అని. అతిక్రమించడం కాకుండా కాలక్షేపం చేస్తున్న సమయాన్ని, ఏదో రకంగా సమయం గడుపుతున్నాడు అని కాలక్షేపం చేస్తున్న సమయాన్ని, అలాగే జీవించేస్తున్న సమయాన్ని అలాగే గడిపేస్తున్న అన్నట్టుగా తీసుకుంటాం. అస్తు. సో ప్రత్యయాన్ని బట్టి మనం గమనించాలి. ఈ శబ్దం అనేది ఈ సమయ శబ్దం ఉంది, అది ఏ అర్థంలో వచ్చింది, ఏ ప్రత్యయంతో యుక్తమైన దాన్ని బట్టి మనకు అర్థం ఏం తీసుకొని తెలుస్తున్నాం అన్నమాట. అస్తు. సామాన్య స్థూలంగా మన సూత్రం గమనించినట్లే శబ్దం చూసినట్లయితే సామాన్యంగా సమయానికి చేస్తున్నాడు, సమయంలో చేస్తున్నాడు అనే అర్థం సామాన్యంగా తీసుకుంటాం అంట. అదే శబ్దం యొక్క స్వరూపాన్ని ప్రకృతి ప్రత్యయాన్ని బట్టి అర్థాన్ని అవగాహన చేసుకోవాలి. అస్తు. రూపసిద్ధి సామాన్యంగా సమయ ప్రాతిపదికం చేత చేసుకుంటాం. ఎస్ ఏది లోపం టీ భాగం లోపం చేసుకుని సమయా కరోతి. అలాగే అవ్య సంధ్య ఉంది కాబట్టి అవ్యదాప్ సుపా ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. అస్తు. జీ రాజలక్ష్మి గారు. అదే కాలక్షేపం చేస్తున్నారు అని అంటాం కదా. జీ జీ అవునండి, ఆ మీనింగ్ లో అదే మీనింగ్ తీసుకోవాలి. చూడండి. ధన్యవాదాలు.
61వది. సపత్ర నిష్పత్రాత్, సపత్ర నిష్పత్రాత్ పంచమీ విభక్తి ఏకవచనం, అతి వ్యథనే సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి సపత్రశ్చ నిష్పత్రశ్చ సపత్ర నిష్పత్రం, తస్మాత్ సపత్ర నిష్పత్రాత్. ఇది సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి క్రియ డాట్స్ తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. చూడండి అర్థము. అతి వ్యథనం, అతి పీడనం. ఇలా సూత్రంలో అతి వ్యతనే అని చెప్పాం. సప్తమి అర్థం ఏది గమ్యమానంగా ఉండాలంట? సపత్ర నిష్పత్రాత్ అతి వ్యతనే అంటే సపత్ర నిష్పత్ర ప్రాతిపదికాలు. చూడండి ముందుగా అతి వ్యతనే శబ్దం కొంచెం ఓపెన్ చేసి చెప్పారు ఇక్కడ. అతి వ్యతనం అంటే అతి పీడనం అంటే ఎక్కువ పీడ అనే అర్థం తీసుకుంటాం ఇక్కడ. చూడండి అర్థాన్ని గమనించండి. సపత్ర నిష్పత్ర ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం, ఈ రెండు ప్రాతిపదికముల చేత. సపత్ర నిష్పత్ర ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం అతి వ్యతనే గమ్యమాన. అతి వ్యతనార్థం అంటే అత్యంత బాధ, అత్యంత పీడార్థం గమ్యమానంగా ఉన్నట్లయితే క్రియ యొక్క యోగంలో డాచ్ ప్రత్యయో భవతి. సో ఒక డాచ్ ప్రత్యయం ఎన్ని అర్థాలు వస్తుంది? భిన్న అర్థాల్లో ఒక డాచ్ ప్రత్యయం రాగానే ఎన్ని రకాల అర్థాలు మారుతున్నాయో చూడండి. ఒకే శబ్దం ఒకే ప్రత్యయమే భిన్న అర్థంలో భిన్న సందర్భాన్ని బట్టి ఆ ప్రత్యయం జోడించినట్లు భిన్న అర్థం వస్తుందన్నమాట. ఒకే ప్రత్యయం అనేక అర్థాలను బోధిస్తుంది ఇక్కడ మనకు. అందుకే సపత్ర కరోతి మృగం వ్యాధ, నిష్పత్ర కరోతి మృగం వ్యాధ అలాగే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక సపత్ర కరోతి మృగం వ్యాధ అంటే తాత్పర్యము बाण के उच्च भाग पर लगे परों सहित मृग के शरीर में बाण को प्रविष्ट करता है। बाण के पुच्छ भाग पर लगे परों सहित मृग के शरीर में बाण को प्रविष्ट करता है। అంటే బాణానికి కొన భాగంలో ఒక కొంత ఒక సీమ వరకు ఉంటుందన్నమాట. అంటే ఆ ఎంతైతే అది పుచ్చ భాగం ఉందో కొన భాగం ఉందో ఆ కొన భాగం అంతా ఆ శరీరంలో ప్రవేశిస్తుందంట. అంతవరకు దాన్ని లోపల ప్రవేశింపజేస్తామంట. అంటే పూర్తిగా పుచ్చుకుంటుందన్నమాట. ఆ నుకిలా ఉండేటువంటి భాగం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పూర్తిగా లోపలికి దూసుకెళ్తుందన్నమాట. అందుకే బాణికే పుచ్చ భాగ పద లగే పదం సహిత్ మృగికే శరీరమే మృగికే శరీరమే అంటే ఆ జింక యొక్క శరీరంలో బాణుకో ప్రవిష్టికర్త అంటే బాణ్ణి లోపలికి ప్రవేశింపజేసుకుంటుంది. అంటే అంత లోపలి తగులుతుంది అన్నమాట ఆ మృగానికి. అప్పుడు తగిలినప్పుడు ఏమవుతుంది? అత్యంత పీడనం అనుభవిస్తుంది అన్నమాట. అతివేదనం అనేది కలుగుతుంది దానికి, ఆ జింకకు ఏదైతే ఉందో. అలాగే निष्पत्रा करोति मृग को इतने वेग से बाण बींधता है कि शर पत्र सहित दूसरी की ओर निकल जाता है. అంటే ఇంత వేగంగా బాణ్ణి వదిలాడు, అది ఆరుపార అయిపోయింది. అంటే ఈ నుంచి అవతలకి వెళ్ళిపోయింది అన్నమాట. ఆ శరీరానికి పూర్తిగా తీసుకెళ్ళి ఏ వైపు అయితే బాణాన్ని భేదించాడో అక్కడి నుంచి దూసుకెళ్తూ అవతలి వైపు వచ్చేసింది అన్నమాట. దాన్ని నిష్పత్రా కరోతి అంటున్నాం ఇక్కడ. మృగకు ఇతనే వేగ సే బాణ్ బీన్తాయి, మృగాన్ని ఇంత వేగంగా దాన్ని కొడతాడు బాణంతో. షద్ పత్ర సహిత్ దాని సహితంగా లోపలికి తీసుకెళ్ళిపోతుందన్నమాట. తీసుకెళ్ళిపోయి అవతలికి బయటికి వెళ్ళిపోతుంది. అలా మనం చూస్తుంటామంట. అర్జునుడు భీష్మ పితామహుడు కొంచెం బాణి మొత్తగా పూర్తిగా ఆరుపార అంటే అవతలికి వదిలికి వెళ్ళిపోయాయన్నమాట. పూర్తిగా శరీరం భేదించుకొని వెళ్ళిపోయాయన్నమాట. అందుకే శరశయ్యలాగా అలాగే ఒక బిఛానం అంటే పదుపులాగా బాణాలతో ఆసనం వేశాడనమాట అర్జునుడు. ఆ రకంగా శరశయ్యలాగా తయారు చేశాడనమాట. ఇది కూడా మనకు కురుక్షేత్రంలో అలాగే భీష్మ పితామహుడు ఉంది. అలాంటి సందర్భాన్ని అక్కడ అలాగే చూపించాడనమాట. ప్రతిమా రూపంలో అలా తయారు చేసి ఒక మంచి విగ్రహం పెట్టాడనమాట భీష్మ పితామహుడిని. వస్తుంది అంటే చాలా చోట్ల కూడా ఉంటాయి నాకు తెలిసి, కురుక్షేత్రంలో ముఖ్యంగా. ఈ రకంగా మనం సూత్రార్థం మనం చెప్పుకున్నాము. సో ఇక్కడ మనం ఉదాహరణ సిద్ధి చూసినట్లయితే సపత్ర శబ్దం కదా, సపత్ర నిష్పత్ర శబ్దాలతో డాస్ ప్రత్యయం వస్తుంది. ఈ బాణ్ లోపం చేసుకుని కలుపుకొని తర్వాత అవ్య సంధ్య ఉంది కాబట్టి అవ్య దాప్ సుపహ ప్రకారం లోపం చేసుకుంటే సపత్ర నిష్పత్ర అనే రూపాలు సిద్ధిస్తాయి మనం. సో ఇక్కడ ఇచ్చిన అతి వ్యతనం అలాగా ఎప్పుడైతే
ఆ బాణం తగులుతుందో అతి వ్యతనార్థం, అతి పీడ కలుగుతుందా. అందుకే అలాంటి అతి వ్యతనార్థం గమ్యమానంగా ఉన్నట్లయితే మన ప్రకృతి సూత్రం ప్రకారంగా డాస్ ప్రత్యయం వస్తుంది. ఆ డాస్ ప్రత్యయంతో యుక్తమైన శబ్ద ఉదాహరణ మనం చూసాం. సూత్రం ఉండే ప్రాతిపదికానికే ప్రత్యయం కలిపినట్లయితే సపత్ర నిష్పత్ర అనే రూపాలు మనకు సిద్ధిస్తున్నాయి. ఆ శబ్దం చూడగానే అతి వ్యతనార్థంలో ఉందని చెప్పి అర్థం చేసుకోవాలి. ప్రసంగాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఇవన్నీ మనకు ప్రయోగాలు ఎలా అంటే సాహిత్యంలో ఎప్పుడు ఇవన్నీ మనం కంఠస్థం చేసుకొని ఈ శబ్దాలను మనం చదివినట్లయితే ఏమవుతుందంటే అక్కడ స్పష్టంగా ఒక కవి యొక్క కల్పన, కవులు అన్ని ఒక శ్లోకం రచిస్తున్నా, ఒక వాక్యం మంత్ర శ్లోకం రచిస్తున్నా అంటే ఇవన్నీ వ్యాకరణ సహితంగా ఉంటాయండి. ప్రతిదీ ఇలాంటి అర్థం ఉంటేనే అక్కడ ఆ శబ్దం యొక్క ప్రయోగం ఉపయోగించబడుతున్నాం. దానికి సూత్ర కంఠస్థం ఉన్నట్లయితే మనకి అర్థం ఎంత పూర్తిగా అత్యంత స్పష్టంగా ఉంటుందన్నమాట, క్లారిటీగా ఉంటుంది. దాంట్లో శబ్దానికి ఇంత రహస్యాలు ఉన్నాయి, ఇన్ని అర్థాలు మారుతాయని చెప్పి కూడా మనకు విశేష జ్ఞానం కలుగుతుందన్నమాట. అందుకే మనం చెప్తారు వ్యాకరణ ప్రారంభంలో మహాభాషలో వస్తుంది, శబ్ద బ్రహ్మ నిష్ణాత. ఆ శబ్దం యొక్క స్వరూపాన్ని కనుక్కోవడంలో, తెలుసుకోవడంలో, దాని అర్థాన్ని గమనించడంలో నిష్ణాతులో, సమర్థవంతులో శబ్ద బ్రహ్మని నిష్ణాత స పరబ్రహ్మాది గచ్చిత అని చెప్పారన్నమాట. అందుకే పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. యథార్థ యొక్క స్వరూపాన్ని, శబ్దం యొక్క యథార్థ స్వరూపాన్ని ఎప్పుడు మనము తెలుసుకున్నట్లయితే అప్పుడే మనకు ముక్తిక మార్గం ప్రశస్తమవుతుంది, అంటే జ్ఞాన మార్గం ప్రశస్తమవుతుంది. అంటే శబ్దం యొక్క స్వరూపం మనకి యథార్థంగా తెలియాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును, ఒక ద్రవ్యాన్ని, ఒక పదార్థం తయారు చేస్తాము, ఒక పిండాన్ని తయారు చేస్తాము, ఓకేనా, ఏదైనా పదార్థం తయారు చేస్తున్నాం బ్రహ్మాండం యందు. అది చేసేది ప్రతిదీ కారణం ఉంటుంది. ఏది ఆ కారణం లేకుండా, నిమిత్తం లేకుండా ఏ వస్తువు పదార్థం ఏది తయారు కదనమాట. అలాగే ఈ శబ్దానికి కూడా, ప్రతి అక్షరానికి కూడా దీర్ఘం వచ్చిన, హ్రస్వం ప్రతిదీ కూడా ఒక రీజనబుల్ గా ఉంటుంది, అర్థయుక్తంగా ఉంటుంది అన్నమాట. అంత వ్యవస్థితంగా ఉంటుంది. ఏది పడితే అది మనకు శబ్దం కదా, ఏది పడితే శబ్దం కలిపేయచ్చు, ఏది పడితే అది చెప్పేయచ్చని కాదు. మనం లోకంలో రూఢిగా అలవాటు పడిపోయాం కాబట్టి అలాగా ప్రయోగించేస్తున్నాం అంతే. కానీ శబ్దమే దృష్టి పెట్టడం లేదు. కానీ శబ్దం దృష్టి పెట్టినట్లయితే అక్కడ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని, ఆ పరమాత్మ యొక్క వాణి, అపౌరుషుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క వాక్ యొక్క రహస్యం ఎంత విశేషంగా ఉంది, ఎంత సైంటిఫిక్ గా ఉందో మనకు తెలుస్తుందన్నమాట. అందుకే అక్షర బ్రహ్మని మనం, అక్షరం ఒక బ్రహ్మ స్వరూపం అన్నమాట. ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని మనం ఈ శబ్దం ద్వారా, ఈ అక్షరం ద్వారా, అక్షర బ్రహ్మం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అస్తు. కాబట్టి అంత అర్థం ఇక్కడ దాగి ఉంది. నెక్స్ట్ చూడండి, నిష్కోషణే, నిష్కోషణే, నిష్కులాత్ పంచమి విభక్తి ఏకవచనం, నిష్కోష్ణే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కృయ డాచ్ తద్దితా జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి అన్నమాట. तो अर्थम गमनिंचंడి. निष्कोशने वर्तमानात् निष्कुल शब्दात् क्रियो योगे डाच प्रत्ययो भवति. निष्कोशने वर्तमानात् నిష్కుల శబ్దాలు అంటే నిష్కుల శబ్దం అంట నిష్కోష్ణ అర్థం గమ్యమానంగా ఉండాలి. నిష్కోష్ణ అంటే ఏమిటి తాత్పర్యము? నిష్కోషణ అంటే अंदर स्थित अवयवों के बाहर निकलने को कहते हैं. अंदर स्थित अवयवों के बाहर అంటే లోపల స్థితమై ఉన్నటువంటి అవయవాలు బయటికి రావడం అన్నమాట. అంటే ఏదైనా వికారం బయటికి రావడం. నిష్కోషన్ అనగానే అంటే అవయవం బయటికి వచ్చింది అలాంటి అర్థం తీసుకోవాలన్నమాట. శరీరంలో ఉండే ఒక అవయవము ఏదైనా బయటికి రావడం అన్నమాట, దాన్ని నిష్కోషణం అంటాం. अंदर स्थित अवयवों के बाहर निकलने को कहते हैं. అందుకే నిష్కులా కరోతి पशुओं को इस तरह मारता है, उनके आंत आदि अवयव बाहर निकल आते हैं. ఈ విధంగా పశువులను కుదురుగా మనం చంపుతుంటాం, మాంసాహారులు కావచ్చు, ఇంకా ఏదైనా కుదురు జంతువులు కావచ్చు, ఇంకేదైనా కానీ అక్కడ ఆ పశువు లోపల ఉండేటువంటి అవయవాన్ని బయటకు వచ్చేస్తుంది. ఏదైనా కానీ పశువు ఒక ఉపలక్షణ తీసుకున్నాం, అలాంటి సందర్భంలో ఈ నిష్కులా శబ్దాన్ని ఉపయోగిస్తుంది. నిష్కులా కరోతి పశువున్, నిష్కులా కరోతి పశువు అంటే ఆ పశువులను ఆ రకంగా నిర్దాక్షిణ్యంగా రకంగా చంపేస్తున్నాడు, లోపల ఉండే భాగాన్ని బయటకు వచ్చేసామట. పొట్టపేగుని బయటకు వచ్చేస్తాయి, మస్తిష్కం తల కపాలం అంతా బయటకు వచ్చేస్తున్నామట. ఆ రకంగా
సో అందుకే ఇక్కడ నిష్కుల అనే ప్రాతిపదికం చేత నిష్కోసనార్థం గమ్యమానంగా ఉన్నట్లయితే, వర్తమానంగా ఉన్నట్లయితే, అంటే ఆ అంత లోపల ఉన్న భాగం బయటికి వచ్చే విధంగా ఉండేటువంటి అర్థం గమ్యమానంగా ఉన్నట్లయితే మనకు నిష్కుల అనే ప్రాతిపదికం చేత క్రియయోగంలో, క్రియ ధాతుకు యొక్క యోగంలో డాస్ ప్రత్యయం వస్తుంది. అందుకే నిష్కుల అనే ప్రాతిపదికం చేత డాస్ తెచ్చుకొని కలుపుకున్నట్లయితే నిష్కుల అనే రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ సేమ్ పూర్వంలో చెప్పిన విధంగా టీ బాన్ లోపం అవుతుంది, అవ్యసంజం ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపా ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, సుఖ ప్రియాదానులోమ్య. సుఖ ప్రియాద్ పంచమి విభక్తి ఏకవచనం, ఆనులోమ్య సప్తమి విభక్తి ఏకవచనం. సుఖశ్చ ప్రియశ్చ ఇది సుఖ ప్రియం, తాభ్యం సుఖ ప్రియాభ్యాం, ఇది సమాహార ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి ప్రియ డాచ్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ సుఖ ప్రియాద్ ఆనులోమ్య. చూడు ఆనులోమ్య శబ్దం ఇక్కడ. ఆనులోమ్య వర్తమానాభ్యాం సుఖ ప్రియ ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం క్రియో యోగే, క్రియ ధాతు యొక్క యోగంలో డాస్ ప్రత్యయం వస్తుంది. సుఖ కరోతి ఉదాహరణలు, ప్రియాకర సూత్రంలో ఉండే పదాలని తీసుకుని ప్రాతిపదికాన్ని తీసుకుని డాస్ ప్రత్యయం కలిపినట్లయితే సుఖ కరోతి ప్రియా కరోతి క్రియ ధాతు యొక్క యోగాన్ని చూపిస్తూ ఉదాహరణలు సూత్రంలోనే ఉన్నాయన్నమాట. సూత్రంలోనే అర్థం ఉంది, సూత్రంలోనే ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తున్నాయి అనమాట. అనుకూలత అర్థం, అనుకూల్యం అంటే ఏమిటి? అనుకూలత అర్థం వర్తమానంగా ఉన్నట్లయితే సుఖ మరియు ప్రియ శబ్దముల చేత క్రియ యొక్క యోగం డాస్ ప్రత్యయం వస్తుంది. సుఖ ప్రాతిపదికం, ప్రియ రెండు ప్రాతిపదికం చేత క్రియ యొక్క యోగం ఉన్నట్లయితే డాస్ ప్రత్యయం వస్తుంది. అందుకే ఇక్కడ సుఖ కరోతి, దుఃఖ ప్రియా కరోతి అని చెప్పుకున్నాం. అంటే స్వామి ఆదికే చిత్తుకో ప్రసన్నకర్త, అంటే స్వామి యొక్క చిత్తాన్ని ప్రసన్నంగా చేస్తున్నాడు. స్వామి ఆది యొక్క చిత్తాన్ని ప్రసన్నకర్త అంటే ప్రసన్నం చేస్తున్నాడు. ప్రియాకరతి ఇక్కడ ప్రియంగా చేస్తున్నాడు అనే అర్థం మనం తీసుకోవాలి. అస్తు రూపసిద్ధి సామాన్యంగానే డాస్ ప్రత్యయం తీసుకొని టీ భాగం లోపము అవ్యసంజం ఉంది, అవ్య దాప్ సుపా సుప్లుకు చేసుకుంటాం అనమాట. అస్తు దుఃఖాత్ ప్రాతిలోమ్యే. దుఃఖాత్ పంచమి విభక్తి ఏకవచనం, ప్రాతిలోమ్య సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి క్రియ డాచ్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. అర్థం వచ్చేసి దుఃఖ శబ్దాత్ క్రియో యోగే, దుఃఖ శబ్దాత్ క్రియో యోగే డాచ్ ప్రత్యయో భవతి ప్రాతిలోమ్య గమ్యమాని. అక్కడ ముందేమో అనుకూలత అర్థం చెప్పుకున్నాం, అనులోమ్య చెప్పుకున్నాం అంటే అనుకూలత అర్థంలో అక్కడ అనులోమ్యం అంటే ఇక్కడ ప్రతిలోమ్య అంటున్నామట, అంటే ప్రతికూలత వ్యతిరేకత. తో దుఃఖ శబ్దం చేత క్రియ యొక్క యోగంలో ప్రతికూలత గమ్యమానంగా ఉన్నట్లయితే కూడా డాచ్ ప్రత్యయం వస్తుంది. అందుకే దుఃఖ కరోతే ప్రతికూలత అర్థం దుఃఖ శబ్దాన్ని ఉపయోగించామట, అనుకూలత అర్థం సుఖ శబ్దాన్ని ఉపయోగించుకున్నాం. అందుకే దుఃఖ కరోతి స్వామి ఆదికే చిత్తుకో పీడా పౌంచాతా హై, స్వామి యొక్క చిత్తానికి దుఃఖాన్ని కలగజేస్తాడు. అక్కడేమో స్వామి ఆది చిత్తాన్ని ప్రసన్నం చేయగలుగుతా అని చెప్పుకున్నామట. అందుకు ప్రతికూల అర్థంలో ఇక్కడ మనం అర్థం తీసుకున్నాం. అందుకే దుఃఖ కరోతి ప్రతికూలంలో దుఃఖంగా ఉంటుంది, అనుకూలంలో సుఖంగా ఉంటుందన్నమాట. రూపసిద్ధి పైన చెప్పిన విధంగానే డాచ్ ప్రత్యయము టీ భాగ లోపము అలాగే అవ్యసంజంగా సుప్లుక్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి శూలాత్ పాకే. శూలాత్ పంచమి విభక్తి ఏకవచనం, పాకే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ప్రియ డాచ్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. అర్థ పాకే విషయే శూల శబ్దాత్, పాక విషయంలో శూల శబ్దం చేత అంటే శూల అనే ప్రాతిపదికం చేత క్రియ ధాతు యొక్క యోగంలో డాచ్ ప్రత్యయం వస్తుంది. సూత్రం నుండి పదాలను తీసుకుని అర్థాన్ని తీసుకొని మనం అనువృత్తి పదాలు తీసుకొని సూత్రాలు చెప్పుకున్నాం. కొత్త పదం ఏది కూడా వాడుకోవడం లేదు. సూత్రంలో ఉండే పదాలను తీసుకొని అనువృత్తిలో ఉండే పదాలను ఆధారం చేసుకుని మనకు సూత్రం యొక్క అర్థం చెప్పుకుంటున్నాం అనమాట. అందుకే ఇక్కడ అదే విధంగా మనకు క్రియ డాచ్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఇప్పుడు సూత్రార్థం గమనించినట్లయితే పాకే విషయే శూల శబ్దాత్,
పాక విషయంలో శూల శబ్దం చేత క్రియ ధాతు యొక్క యోగంలో డాచ్ ప్రత్యయం వస్తుంది డాచ్ ప్రత్యయం వస్తుంది. కానీ सूला करोति लोहे की सलाई में लगाकर మాంస పకాత. ఈ రోజుల్లో చాలా మంది రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటామంట. ఏదో కడ్డికి ఆ మాంసం అతికించి కాల్స్తూ బయట అమ్ముతూ ఉంటున్నామంట. శూలా కరోతి అంటే శూలం అంటే ఒక లోహకి కడ్డి, ఆ సలాయిలో లగా ఆ మాంస ముక్కను అతికించుకొని మాంస పకాత మాంసము పక్వం చేస్తూ ఉంటాడు. అది ఇక్కడ శూలా కరోతి మాంసం శూలేన పచతి ఇత్యర్థ. శూలా కరోతి మాంసం అంటే ఆ శూలం ద్వారా ఆ మాంసాన్ని పక్వం చేస్తూ ఉంటాడు అన్నమాట. అది శూలాత్ పాకే. శూలం ద్వారా ఆ పక్వార్థం గమ్యమానంగా ఉన్నట్లయితే మనకు డాత్ ప్రత్యయం వస్తుందని చెప్పి చెప్పుకున్న క్రియ ధాతు యొక్క యోగంలో. అది ఇక్కడ ఈ సూత్రం యొక్క అర్థం గురించి. ఫస్ట్ మిగిలిన సూత్రం అది ఏంటో రేపు చూద్దామండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉందా? ఇవన్నీ కూడా సామాన్యంగానే ఉన్నాయి, చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనకు చూడండి, ఇవన్నీ మనకు ప్రతిదీ దీంట్లో ఏం లేదు, కానీ సూత్రానికి ప్రాధాన్యత ఉంది, సూత్రార్థానికి ప్రాధాన్యత ఉంటుందంట. ఏ సందర్భంలో ఏ అర్థంలో మనకు ఈ సూత్రం డాస్ ప్రత్యయం వస్తుంది. ఒకే డాస్ ప్రత్యయం వచ్చినప్పుడు ఎన్ని రకాల అర్థాలు వచ్చేచ్చు. శబ్దం శూన్యకి అన్ని ఒకే రకంగా ఉన్నాయి, అన్ని ఒకే రకంగా శూలా ఉంది, దుఃఖ ఉంది, అన్ని ఒక రకంగా అని చెప్పి ఒక అర్థం తీసుకోవడం లేదు. ప్రతిసారి ప్రత్యయం వచ్చినప్పుడల్లా అక్కడ ఆ శబ్దాన్ని బట్టి అర్థం అనేది భిన్న భిన్నంగా మారుతూ వస్తుంది. కాబట్టి మనకు ఈ సూత్రాలు కూడా మనం కంఠస్థం చేసుకోవడం అత్యంత అనివార్యం. ఓకేనా? కంఠస్థంగా ఉంటే నిజంగా వాస్తవికంగా మనం వ్యాకరణాన్ని ఆస్వాదిస్తాం అన్నమాట. పూర్తిగా సాహిత్యాన్ని పూర్తిగా ఆనందించగలుగుతాం. వ్యాకరణాన్ని బాగా వ్యాకరణంతో పాటు వ్యాకరణ సహాయం చేత వేదార్థాన్ని, వేదమంత్రం యొక్క అర్థాన్ని, ఉపనిషత్తుల యొక్క రహస్యాన్ని కూడా మనం ఆనందపూర్వకంగా చదువుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా శబ్దం యొక్క స్వరూపాన్ని నీకు విడదీసి దాని యొక్క అస్తిత్వాన్ని చూపిస్తున్నాడు. శబ్దాన్ని యొక్క స్వరూపాన్ని నీకు విడదీసి చూపిస్తున్నాడు. కాబట్టి అది ఆ రకంగా మనం అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఈ రకంగా శూలాత్ పాకనే 65 సూత్రం మనం తీసుకో. నెక్స్ట్ 66 రేపు చెప్తున్నాం. ఓకే అండి, శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం. నమస్కారం గురుగారు, ధన్యవాదాలండి. ఓం